హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మన డెప్యూటీ సీఎం. ఆయన ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసేసాక ఇంకా చెయ్యను అని అంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో ఎంత నిజం ఉంది? ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది, చెయ్యకపోతే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ హట్ అయిపోతారు పాపం. ఆ డిసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మీరేం చెప్తారు? అంటే చాలా సెన్సిటివ్ విషయము, కానీ చాలా లోతైన అంశం ఇది. ఎందుకంటే ఆయన కూడా ఊహించుంటాడు టక్కున నేను డిప్యూటీ సీఎం అవుతారని. అంతకుముందు పాలిటిక్స్లో ఉంటేనే సినిమాలు చేసేవాడు కదా. ఆయన సినిమాలు చేస్తేనే అంత పేరు వచ్చింది. మామూలుగా చిరంజీవి తమ్ముడిగా పాలిటిక్స్లోకి పోయింటే అది ఇంత పేరు వచ్చేది కాదు. ఆయన చిరంజీవి తమ్ముడుగా వచ్చాడు, తర్వాత మంచి మంచి సినిమాలు చేశాడు, అభిమానులు సంపాదించుకున్నాడు. విపరీతమైన అభిమానులు కలిగిన వ్యక్తి. కృష్ణ గారి తర్వాత కృష్ణకు ఉండేవాళ్ళంట అభిమానులు, విపరీతమైన అభిమానులు. అట్లా ఈయనకున్నారు అభిమానులను రంజింపజేయాలంటే సినిమాలు చేయాల్సిందే కదా అనేది ఒక పార్ట్ అయితే, మనకు తెలిసిన సమాచారం ప్రకారం సినిమాలు చేయడంట కదా అని ఒక అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని మనం అడిగితే ఆయన ఏం చెప్పాడు, సినిమాలు చేయకుండా ఎట్లుంటాడు, చేస్తాడు సినిమాలు. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ భవిష్యత్తు, రేపు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం ఆయన బాబు 76-77 ఏళ్ళకి వచ్చాడు. అంటే ఈ యానం అంటే ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకు అంత ఆరోగ్యం ఉంటుందా, ఆయన మళ్ళీ రీజనరేట్ చేయగలడా అని, అంత ఎనర్జీ ఉంటుందా, అంటే ఎవరు నెక్స్ట్ ఈ పార్టీని మోసేది ఎవరు అనే విషయాలు వస్తే ఇది పొలిటికల్ అంశము. మనం లోతుకు పోతే కన్నా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఇన్ జనరల్గా మనం చూస్తే డిప్యూటీ సీఎం సీఎం అవుతాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడు, త్వరలో అవుతాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ లోకేష్కు ఈయనకి ఏదో కాంపిటీషన్, అదంతా మనకు రాజకీయం మనకొద్దు. మన సినిమాలు తగ్గిస్తాడు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు దగ్గరలో ఉంది, మే నెలలో రిలీజ్ చేయాలంటున్నాడు. దానికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ ఉంది. ఆ వర్క్ చేయడానికి కూడా ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ హడావుడి. ఈ అసెంబ్లీ హడావుడి అయిపోయిన తర్వాత ఏదన్నా పొలిటికల్ ఇష్యూ వచ్చిందనుకో, ఆయన వచ్చి షూటింగ్ చేసేదానికి ఆ టైం ఉండదు, అవకాశం కాదు కానీ ఆ టైం ఉండదు. ఎందుకో అక్కడ పోయి చూసుకోవాలి కదా ఆయన అన్ని. కాబట్టి కీలకమైన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి తాత్కాలికంగా సినిమాలు తగ్గవచ్చు. హరీష్ సినిమా ఒకటి ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఉంది. అది మరి ఎంతవరకు అయిందో తెలియదు. తర్వాత ఎవరో తాళ్ళూరి అనే ఒక ఆయన, మన సురేందర్ రెడ్డి సినిమా, ఇవన్నీ ఇంకా అంటే షూటింగ్ దశలోకి పోలేదు. అన్ని ప్రాజెక్టు కథాగీత అంతా ఓకే అయింది, అంతా రెడీ ఉంది. ఎప్పుడో షూటింగ్ చేద్దామనుకునే లోపల డిప్యూటీ సీఎం కావడము, ఆ పనుల్లో పడి ఈ షూటింగ్ కొంచెం తాత్సారం చేయడం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, ఆయన డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఏమన్నా కానీ ఇక్కడ ఉండే అభిమానులు, సినిమా అభిమానులకు, పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులకు ఆయన నుంచి సినిమాలు ఆశిస్తారు తప్పకుండా. అంటే వేరే చోటుకి బదిలీ అయ్యే అవకాశం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మామూలు సినిమా ప్రేక్షకుడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి నటుడి నుంచి సినిమాలు రావాలని కోరుకుంటారు, వస్తే చూసి ఎంజాయ్ చేద్దామని ఆశిస్తారు. కాబట్టి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు. అయితే ఇప్పుడు నేను పొలిటికల్ అనాలిసిస్ చేయలేను, ఊరికే మామూలుగా జనరల్గా చూస్తే ఆయనకుండే బిజీ షెడ్యూల్లో కొంచెం టైం ఇవ్వలేకపోతున్నారు. కొంచెం కాదు, మొత్తం అసలు ఇవ్వలేడు టైం. అక్కడ రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ పార్టీ తీరు కానీ, ఆ పార్టీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన ఏదైతే ఉన్నాయో మద్దతులకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు కదా, అవి తీర్చడం కోసం కొంచెం ఇటు టైం తక్కువ పెట్టాల్సి వస్తుంది. ఈ హరిహర వీరమల్లు రిలీజ్ అయితేనే ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది. మళ్ళీ వాళ్ళు అంటే 1-2 రెండు ఒకటేసారి చేసుకున్నారు. ఒక 5 రోజులు 10 రోజులు షూటింగ్ చేస్తే గిన 1 రిలీజ్ అవుతుంది, 1 రిలీజ్ అయిన ఒక 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ 2 రిలీజ్ అవుతుంది. ఈ లోపల హరిశంకర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తే మంచిదే, ఆయన టైం దొరికే అవకాశం లేదని సినిమా పరిశీలకులు, రాజకీయ ఉద్దండులు అందరూ అంటున్నారు. అది విషయం. సో చూద్దాం సార్, ఫైనల్గా ఏమవుతుంది.